హెల్తీ చికెన్ సూప్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో బోన్లెస్ చికెన్, పసుపు, ఉప్పు వేసుకోవాలి. చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి. ఒక పొంగు వచ్చాక మూత తీసేసి ఫ్లేమ్ హైలోనే ఉంచి వాటర్ అన్నీ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ అయిపోయి చికెన్ బాగా ఉడికాక చికెన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అదే ప్యాన్లో ఒక చిన్న ప్యాక్ అంటే ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా వేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఉడకపెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కాసేపు చికెన్ని ఫ్రై చేసుకొని ఇందులో క్యారెట్, కార్న్, బీట్రూట్ ఇంకా మీకు ఇష్టమైన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. క్యాబేజ్, బ్రోకలీ, బీన్స్ ఇలాంటివి. కాసేపు అన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు మూత తీసి ఇందులో నానబెట్టిన బాదం ఇంకా కొత్తిమీర కలిపి చేసుకున్న పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి వేసి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక గుడ్డు కొట్టుకొని వేసుకోవాలి. అయితే గుడ్డు కొట్టుకొని వేసుకునేటప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకి చూపించిన విధంగా తెల్లగా గుడ్డు ఉడికినట్టు కనిపిస్తుంది. ఇలా అయ్యాక ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆపేయాలి. అంతే, హెల్దీ సూప్ రెడీ. ఇందులో మనకి ప్రోటీన్, ఫైబర్ ఇంకా మంచి వాటర్ ఇంటేక్ అన్నీ వస్తాయి. దీంట్లో మనం ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ ఏది యూస్ చేయలేదు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.